ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. పేర్లేంది? బేబక్క శేఖర్ అన్న. కంగ్రాచులేషన్స్, నువ్వు యాంకరింగ్ లో సూపర్. గుడ్ జాబ్, గుడ్ జాబ్. యాక్చువల్లీ నీ పేరు అది కాదు కదా అక్క. ఏందో నా పేరు చెప్పైతే. మధు. నీ పేరు నేను చెప్పనా? చెప్పండి. పటాస్ మంజుల. మంజు. మీకు ఎట్లా స్క్రీన్ నేమ్ ఉందో నాకు కూడా అట్లా స్క్రీన్ నేమ్ పటాస్ మంజులనా? మంచిగా ఉంది, మంచిగా. ఎట్లా నీకు వంట చేసుడు రాదా? ఎట్లా? నేను ఇంట్లోనే స్విగ్గీ జొమాటోలో చెప్తా, ఆడకు పోయి నాకు వంట మనిషిని చేసిండ్రు. ఎట్లా వంట మంచిగా చేసింది అక్క శేఖర్ కన్నా? అక్కే అందరికి వండి పెట్టారు. వండి పెట్టింది సరే, జర జర నిమ్మలంగా చేసినట్టున్నారు కదా. అందరికి చేసుడు జర రిలాక్స్డ్ గా చేశాను. రిలాక్స్డ్ చేసి ఒక్క రోజు చేసినా కూడా ఎవరన్నా సరే వాళ్ళు వండే మనిషి అవుతారు. అంతే. వండి పెట్టేటోళ్ళు గ్రేటే అక్క. ఎట్లయినా అందరినీ చూసుకొని వండి పెట్టుడు అంటే వంట పెద్ద మంట. అంతే, వంట పెద్ద మంట అయింది. పోనీలే, ఇక వచ్చినందుకు బయటకు వచ్చినందుకు ఇక మాకన్నే మన కంటెంట్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. కిచెన్ కి మాత్రం వెళ్ళట్లే, పోయినా కూడా కుక్కర్ ఇంకా మాత్రం చూడట్లే, చూసినా కూడా పప్పు మాత్రం వండట్లే. కానీ ఎవరు నేను కిచెన్ పొమ్మని చెప్పొద్దని చెప్పు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నాతో కరాటే చేసినావు. అది ఎందుకు కరాటే చేసింది, ఎందుకు కరాటే చేసింది తెలుసా? ఆవిడ కిచెన్ పొమ్మని చెప్పింది దానికి. జా కిచెన్ అనగానే జా కిచెన్ అయిపోయింది. ఇట్లాంటి జోకులే ఇవే. అవును, ఇవే. మేము కరాటే మస్తు నేర్పించినాం. కానీ జర మీ జోకులు జర అర్థం చేసుకోవాలంటే జర టైం పడుతుంది కదా. అవును, గట్టిగా తిని రావాలా, ఆలోచించే శక్తి రావాలా. కానీ జర టైం పడితే పర్లేదు, కానీ డబ్బులు మాత్రం జరా ఉంటే మాత్రం ఏమవుతుంది తెలుసా? వేరే దేశానికి వెళ్ళిపోతాడు. అంటే ఏందక్క? జర్మనీ. జర్మనీ ఉంటే జర్మనీకి వెళ్ళిపోతాడు. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8. ఇదే ఉంటాయి మాకు. శేఖర్ అన్న జోక్స్ కి వెల్కమ్. అయితే అక్క ఎట్లా అమెరికాకి వెళ్ళి దీనికోసమే వచ్చిర్రా? లేదన్నా, ఉండినాను ఇక్కడ. కాల్ వచ్చింది, ఓకే వస్తావా అన్న, వస్తానన్నా. బయటకు కూడా పోతావా అన్న, పోతా అన్నా. ఒక కాలు వచ్చినప్పటికి 2 కాళ్ళతో నడిచి వచ్చేసింది. వద్దు అన్న, నేను ఏం అడిగితే అది జరుగుతుందని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్, ఎలిమినేట్ మీ సార్ అన్నా. వేపక్క యువర్ ఎవిక్టెడ్. ఏంటి అన్ని నాకు కావాల్సినట్టు జరుగుతున్నాయి. తదాస్తున్నారు, అన్నిటికీ తదాస్తా అంటారు. అంటే వెళ్తూ వెళ్తూ నా బడ్డీని కూడా పంపించండి అనుకొని ఉండుంటావు. నెక్స్ట్ వీక్ పంపిస్తామమ్మా, ఈ వీక్ ఒకళ్ళనే పంపిస్తాను. మీ దోస్తు వేరే ఉన్నారు కదా అన్న? ఎవరు? మన ఓమన్న. ఓమన్నా ఇద్దరు యూనివర్స్ తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు కూర్చుని వేరే యూనివర్స్ తో మాట్లాడుకుంటారా? మరి లాస్ట్ కి అయిందే కదా కట్టప్ప. లాస్ట్ కి ఏముంది, లాస్ట్ కి అంటే